ఎల్ఐజీ ఇళ్లపై రాజకీయ రచ్చ మొదలైంది. 6 లక్షల రూపాయలకే పేదలకు ఇల్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించింది లేదు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాకపోతే అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామంటే ఎందుకంత కడుపు మంట అంటూ మంత్రి పొంగులేటి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఉండే మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను 6 లక్షల రూపాయలకి సాకారం చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంది. ఉచితంగానే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాకపోతే అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పేదవాడికి ఇచ్చే ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. మీరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతలకు ఇచ్చి 6 లక్షలు 4 విడతలుగా వాళ్ళు ఇస్తే ఆ 6 లక్షలు వాళ్ళే బ్యాంకులు వేసుకుంటే అవే డబల్ టిబల్ అవుతాయి కదా. దాంట్లో మీరు కట్టించేదేంది? అయితే బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 60 లక్షల విలువైన ఇళ్లును కేవలం 6 లక్షలకే అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఇందిరమ్మ టవర్స్ గా మారుస్తున్నారన్న ప్రచారాన్ని మంత్రి పొంగులేటి తప్పుబట్టారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. పేదలకు గౌరవప్రదమైన సొంత ఇల్లు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ విష ప్రచారం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.